హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమ్యూల సగర. సో ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. గోవా నుండి వచ్చేది బయలుదేరినాం. ఇంకా అదిగోండి మేమున్న గల్లీ అట్లా ఉందన్నమాట. సో కొంచెం కొంచెం బిట్స్ పెడుతున్నా. సో రెండు పెట్టినా కదా, లాస్ట్ పెట్టాలి అని చెప్పేసి పెట్టేస్తున్నాను. సో గల్లీ చివరనమాట, అది వీధి చివరనమాట. చల్లగా ఉంది, అన్నీ పచ్చగా బీచ్ దగ్గర. చూడండి లాస్ట్కి వచ్చాక మనీ ప్లాంట్ చూడండి ఎట్లా ఉందో. సో ఎక్కడ చూడండి మనీ ప్లాంట్ అయితే మస్తుగా పెరిగింది వాళ్ళకి. మనమేమో పైకి పాకిస్తాం కదా, వాళ్ళేమో కిందకి. మామిడి చెట్టు చూడండి ఫుల్ కాయలు ఇంకా. సో బయలుదేరినాం బస్లో, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఫాస్ట్ పెట్టినా అనమాట కేబుల్ బ్రిడ్జి. సో చూడండి సేమ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు సూపర్గా ఉందన్నమాట. వచ్చేసినాం గోవా ఎయిర్పోర్ట్. చూడండి బస్సు అయినాకు డబ్బులు పడలేదు ఇంకా అని చెప్పి వీళ్ళు కొట్టిండ్రు. సో ఓనర్ నుండి ఫోన్ వచ్చే వరకు ఆగితే మేము కూడా ఆగినాం అనమాట. సో అందుకోసం మళ్ళీ చెకింగ్ కోసం ఆధార్, టికెట్స్ అన్నీ తీసి పెట్టుకున్నాం. గోవా ఎయిర్పోర్ట్ ఏం పెద్దగా లేదండి, మామూలుగా చిన్నగానే ఉంది. సో మన శంషాబాద్ అంతా ఉండదు. సో అయిపోయింది చెకింగ్, లోపలికి వెళ్తున్నాం. ఇంకా ఒకరు నడుస్తూ ఉన్నారు. సో అవన్నీ తీసిన అనమాట నేను. ఫస్ట్ స్టాండ్లే టకటక తీసిన అనమాట. సో నిలువ వచ్చింది, అంత గమనించలే, టైం లేకుండే. అట్లా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫాస్ట్గా అదే. సో లోపల ఇది కూడా కొంచెం మామూలుగా ఉంది, కానీ అక్కడక్కడ బొమ్మలు మాత్రం సూపర్గా పెట్టింది. ఇంకా అది చూడండి. సో లోపలికి వెళ్తూ ఉంటే అది. సో కూర్చోవడానికి వచ్చేసినాం. అదండి మా లగేజ్ అంతా వేసేసింది ఇంకా వాళ్ళు. సో కూర్చుందామని చెప్పేసి టికెట్లు ఎత్తుకుతున్నారు, లగేజ్ మొత్తం వ్యాల్యుయేస్ అన్నీ అయినాయి అనమాట. బాగుంది కదా. సో మా టీటీ ఒక బొమ్మ కొన్నాడు, ఏదో 100 రూపాయలని పోతే 400 పడింది. అది ఏం లేదు, ఇక్కడ మనకి 50 రూపాయలు అనమాట. సోనీ తీసుకుంటా ఉంది వీడియో చక్కగా. వాడు వీడియో మధ్య తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పెద్దగా ఏం లేదు, అటు ఇటు రష్ ఏం లేదు. సో మన హైదరాబాద్కి వచ్చేవాళ్ళు ఎక్కువ అంతే. సో ఫ్లైట్ గంట లేట్ అన్నారు దగ్గరకు వచ్చినాక. ఇంకా కూర్చోవాలని చెప్పేసి లోపలికి వచ్చినాక గంట లేట్ అన్నారు. సో అక్కడ బొమ్మ కొంటున్నాను. ఇంకా వెళ్ళాను. అక్కడ ఇక్కడ వాడు షేక్ హ్యాండ్ ఇస్తాను, బొమ్మలన్నీ ఉంటే షేక్ హ్యాండ్ ఇచ్చింది. మన 4 ఫోటోలు ఏమో దిగిందనమాట. సో అది ఇంకా ఇది దానికి అది వీడియో ఇస్తుంది, ఎవరికి వాళ్ళే. ఇంకా ఫొటోస్ దిగండి చూడండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా. బాగున్నాయి. గోవా కల్చర్ అనమాట. ఎస్కలేటర్ ఎక్కుతున్నాం. సో కాకపోతే చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుందన్నమాట. సీనరీలు అవి బాగా పెట్టారు చక్కగా. అందుకోసం మన ఎస్కలేటర్ ఎక్కి కూడా తీసినాం అనమాట. సో అప్పటి వరకు షార్ట్స్ పెట్టినా అట్లాగే పెట్టేసినాం అనమాట. మొబైల్ చాలా షార్ట్సే పెట్టేసినాం. సో ఇది పెట్టకపోతుంది, కానీ పెట్టేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నాను. అది చూడండి ఎంత బాగుందో. గోడలకి పెయింట్స్ అవి అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా ఇంట్లో కంటే డైరెక్ట్ చూస్తే చాలా బాగుందండి. చూడండి స్ట్రైట్ కింద నుంచి వాళ్ళు కూడా పైకి వచ్చేసిండ్రు. కిరణ్ పిల్లలు హాయ్ చెప్తున్నారు. చూడండి ఇంకా అది లోపల కామ్గా ఉన్నది. ఇగో అమ్మాయి హాయ్ చెప్తుంది, వెల్కమ్ చెప్పుకుంటాను. హాయ్ ఆంటీ అన్నది అనమాట. మా పిల్లలు నవ్వుతున్నారు. అది తీయ అంటే ఇది తీయ అంటే అని చెప్తున్నారు పిల్లలు. సో వెళ్తున్నాం ఇంకా. అది చూడండి ఇంకా అన్నీ చూసుకుంటా నెమ్మదిగా వెళ్ళిన గంట టైం ఉంది అనేసరికి లోపలికి వెళ్ళాక పైకి వెళ్ళినాక చక్కగా చూసుకుంటా నెమ్మదిగా పోయినాం అనమాట. సో నవ్వుతున్నారు వీళ్ళు. ఇంకా నవ్వుకుంటా అంటారు ఇంకా తీసుకోరాదు నెమ్మదిగా. సో అక్కడ అంటే మనకు శంషాబాద్ అంటే రష్ బాగుంటుంది అదైతే. సో నెమ్మదిగా తీస్తున్నా కానీ మర్చిపోయాను అనమాట. మొబైల్ని పొడవ పెట్టేసిన నిలువ అడ్డం తీయకుండా. సో చూడండి కూర్చున్నాం పక్కకి, ఇటు కొందరం అటు కొందరం కూర్చున్నాం. సో టైం అయింది, లైన్లో నిలబడ్డాం. ఇంకా ఫ్లైట్స్
ఎక్కడానికి ఫోటో దిగింది చూసిన. సో అది వచ్చేస్తున్నాం అన్నమాట ఎక్కడానికి. పక్కన చిన్న చిన్నవి ఉన్నాయి, ప్లేన్లే, పెద్దవి లేవు గోవాకి. సో వెళ్తున్నాం అన్నమాట. సో కింద చూడండి కార్పెట్ చాలా బాగుంది. ఇక్కడ విండో సీట్ వచ్చింది ఒక ఆమె, కలకత్తా ఆమెకి. ఆ విండో సీట్ కూర్చుంటే మన దీప్తి అడిగితే లేదు నాకు ఇష్టం, నేను కూర్చున్నది. ఆమె భయం చూడాలి, ఆ విండో సీట్ ఏమో కానీ. మళ్ళీ నవ్వలేక చచ్చిపోయినాం ఆమెను చూసుకుంటా. ఇక తీయనియట్లేదని చెప్పేసి టేకాఫ్ది ఆ డాలి తీసింది. పోయేటప్పుడు నైట్ కదా, ఇప్పుడేమో డే కాబట్టి డాలి తీసి పంపించింది అనమాట పిక్. నేను లాస్ట్ కూర్చున్నా, మధ్యలో దీప్తి కూర్చున్నా, డామా కూర్చుందనమాట. సో కూర్చున్నది. ఇంకా అట్లాంటి ఆమె, అలాంటి వాళ్ళు ఉండాలన్నమాట. భలేగా పెద్ద పేరుకి కలకత్తా వెళ్ళాలంటే ఇంకా చెప్తున్నది. ఓ మొబైల్ పెట్టేసి నిద్రపోయింది. ఇంకా మేము అన్నాం కూడా దీప్తి నేను ఫోటో తిన్నాం. ఇక్కడ ఏమైందంటే ఈ ఫోటో వర్షం పడింది కదా ఇక్కడ బాగా ఆ రోజు. సో వాళ్ళ భయం చూడడం ఆ ప్లేన్లో 50 నిమిషాలు పైన తిరిగిందనమాట. కొంచెం డౌన్కి రావడం, పైకి ఎక్కడం. ఆ పక్క ఆమె చూడాలి, అంత ఆయాసపడి భయపడడం. అప్పుడు మేము నవ్వినాం. ఇంకా ఆమె భయాన్ని చూసి అట్లాంటి వాళ్ళు విండో సీట్కి ఎందుకు కూర్చున్నారని మేము నవ్వడం అనమాట. సో శంషాబాద్ దిగిపోయినాం. ఇంకా బయటకు వచ్చేసిన ఎయిర్పోర్ట్లో వాటర్ ఆగిందని చెప్పేసి అట్లా 50 నిమిషాలు పైన తిప్పేసింది, గింగిరీలు కొట్టిపించింది అనమాట. ఒక్కొక్కరు భయం అంత భయపడ్డారు అనమాట. ఇక సో డాలి మా ఎదురుగా తీస్తాను అనమాట. అది ఆన్ రీల్స్ కోసం అది తీసింది. సో నేను అది తీసిన అనమాట. అయిపోయింది, లగేజ్ అంతా వేసేసిండ్రు. సో చూడండి ఇంకా బయటకు వస్తున్నాం. ఇంకా శంషాబాద్ బాయ్ ఆంటీ అని చెప్తున్నారు ఎవరికి వాళ్ళు. ఇంకా వాళ్ళు ఉప్పల్ అక్కడే కట్ అయింది అనమాట. బాయ్ 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 అట్లా అని చెప్పేసుకుంటారు. కానీ పిల్లలు మాత్రం చాలా మంచోళ్ళు. సో కళ్యాణ్ కొడుకు సిద్ధి వీడు కూడా చెప్తాడు బాయ్ అని. బాయ్ అని మేము నవ్వినాం అనమాట. సో అయిపోయింది. ఇంకా చూడండి మా ఫొటోస్ గోవాలో దిగినాం కదా, పెట్టేస్తున్నా. ఇది గోవాదే అని చూస్తున్నది. ఈ దీప్తి ఏం చేసిందని టకటక పియానది ఉంటే గోడకి దిగేసింది అనమాట లాస్ట్ పిక్లో. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ప్లీజ్.